ప్రేమ మోసమా ఎపిసోడ్ 03. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. వావ్ అంటూ సంతోషం పట్టలేక అరిచింది స్వప్నిక. నిద్రపోతోందల్లా చదువుకున్న లేచి కూర్చుంది గాయత్రి. ఏమైందే అని గాబరాగా అడిగింది. సుప్రీంకోర్టు హిస్టారికల్ జడ్జ్మెంట్ ఇచ్చిందే, కమాన్ గెటప్ అంటూ దినపత్రిక చూపిస్తూ ఎక్సైటింగ్గా చెప్పింది స్వప్నిక. దేని గురించే అని అంది గాయత్రి. లివింగ్ రిలేషన్షిప్ గురించి. అదేనే, పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయడం గురించి, వివాహానికన్నా ముందే సెక్స్ అనుభవం కలిగి ఉండడం గురించి అంది స్వప్నిక. నాకేం అర్థం కావట్లేదు. అయినా అదేదో పెద్ద సంతోషకరమైన వార్త అయినట్లు అంతలా ఆరవాలా? బంగారం లాంటి నిద్ర పాడు చేశావు కదే అంటూ ఆవలిస్తూ అంది. నిద్రకి గోలీమార్. ఇంత గొప్ప తీర్పు వస్తే అలా నిమ్మకి నీరెత్తినట్టు ఉంటా వెంటే సున్నాది స్వప్తిక. ఏం చేయను మరి, నీలా అరుస్తూ డాన్స్ ఏనా అని అంది. అంత పని చేయక్కర్లేదు. సినీనటి ఖుష్బూని అభినందిస్తూ మెయిల్ పంపించు చాలు అంటూ ల్యాప్టాప్లో దేనికోసమో సెట్ చేస్తూ అంది స్వప్నిక. మధ్యలో ఈ ఖుష్బూ గొడవేంటే అంది గాయత్రి. మై గాడ్, నీకు ఆ విషయాలేవీ తెలీదా అని ఆశ్చర్యపోతూ అడిగింది స్వప్ని. తెలీదు అంది గాయత్రి. అప్పుడప్పుడు. ఎప్పుడంటే అంటూ న్యూస్ పేపర్లోకి తొంగి చూసి చెప్పింది. 2005లో నటి ఖుష్బూ ఒక చర్చలో పాల్గొని గర్భం రాకుండా, లైంగిక వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వివాహానికి ముందు సెక్స్ తప్పేం కాదు అని బాలికలకు సలహా ఇచ్చింది. ఆ తర్వాత ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ చదువుకున్న మగాడెవరు తన భార్య కన్యగాని తన జీవితంలోకి అడుగుపెడుతుందని ఆశించడు అని ఓ బాంబు పేల్చింది. అంతేగాక వివాహ బంధం లేకుండా యువతి యువకులు కలిసి జీవించడానికి కూడా సమర్థించింది. ఆమె వ్యాఖ్యలకు తమిళనాడులోని సాంప్రదాయవాదులు భగ్గుమన్నారు. కొన్ని రాజకీయ పక్షాలు తోడయ్యాయి. ఖుష్బూ మీద మొత్తం 22 కేసులు దాఖలు అయ్యాయి అంది స్వప్ని. అంత బాగానే ఉంది. సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది ఏమిటి అంది గాయత్రి. ఆ కేసులన్నీ కొట్టేసింది. ఇద్దరు పెద్దవాళ్లు కలిసి జీవించడం నేరం కాదంది. పురాణాల ప్రకారం రాధాకృష్ణులు కూడా అలా కలిసి ఉన్నారంది. స్త్రీ పురుషుల సహజీవనాన్ని గాని, వివాహం తర్వాత సెక్స్ని గాని నిషేధిస్తున్న చట్టం ఏదీ లేదని తెలిపింది. సహజీవనం చేయడం జీవించే హక్కు తప్ప నేరం కానే కాదంది అని సంబరంగా చెప్తున్న స్వప్నిక వంక చిత్రంగా చూసింది గాయత్రి. కేసు గెలిచినందుకు ఖుష్బూ సంతోష పడితే అర్థం ఉంది, కానీ నువ్వే గెలిచినట్టు పొంగిపోతున్నావేంటి అని అడిగింది. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. నా అభిప్రాయమూ అదేనే. సో నా భావాలకి విజయం లభించినట్టే కదా అని అంది. పిచ్చిగా చూసింది గాయత్రి. ఆడియో సీరియస్ అంటూ. డ్యామ్ సీరియస్. పెళ్లనే సంకెళ్ళు తగిలించుకోకుండా, పెళ్లి వల్ల సంక్రమించే జంజాటంలో పడకుండా ఒక ఆడ, ఒక మగ కలిసి ఉండొచ్చు. సహజీవనం చేయొచ్చు. ఎవరి హక్కులు స్వేచ్ఛలు పోకుండా కలిసి బతకొచ్చు. సమాన భాగస్థులుగా ఉండొచ్చు. వివాహ వ్యవస్థ ఇవ్వలేని సమానత్వాన్ని, స్వేచ్ఛని లివింగ్ రిలేషన్షిప్ ఇస్తుంది. ఐ లైక్ ఇట్, ఐ లవ్ ఇట్ అన్ని స్వప్ని. స్వప్నిక కళ్లల్లో మెరుపుల్ని చూసి స్థానువయింది గాయత్రి. తర్వాత భయమేసింది. పిచ్చివాగుడు కట్టిపెట్టు. నువ్వు వేల సంవత్సరాల వివాహ వ్యవస్థని తప్పు పట్టేంత గొప్ప దానివి కాదు అంత గాయత్రి. దాంతో స్వప్ని అహం దెబ్బతిందా మాటలకి. దానికి నిరసనగా నవ్వింది. మన వివాహ వ్యవస్థ అవుటేడ్ అయింది. స్త్రీని మగాడికి బానిస చేస్తున్న ఆ దుర్మార్గపు వ్యవస్థని ఎత్తి చూపడానికి కావాల్సింది వయసు కాదు, ఆలోచించగల మెదడు. ఎదిరించగల ధైర్యం అంది స్వప్ని. పుస్తకాల కబుర్లు కట్టిపెట్టు. ఏదో తప్పు చేసి అండు అని సరిదిద్దుకోవడానికి ఇదేం కంప్యూటర్ కాదు, జీవితం. ఆచితూచి అడుగేయకపోతే అగాధంలో పడిపోయే ప్రమాదం ఉంది అంది గాయత్రి. ఐ డోంట్ కేర్. సినీ ఫీల్డ్లో ఎంతోమంది అలా కలిసి ఉంటున్నారు తెలుసా? మొన్నటిదాకా బిపాసబసు, జాన్ అబ్రహం వగైరాళ్లంతా పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించారు. ఎక్కువ తక్కువలు లేకుండా, స్వేచ్ఛ స్వతంత్రయాలు కోల్పోకుండా, ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెట్టాల్సిన పని లేకుండా చాలామంది హ్యాపీగా ఉంటున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ చక్కని స్నేహితుల మసులుతున్నారు. నేను అలాంటి లోపరహిత సహజీవనాన్ని కోరుకుంటున్నాను. పెళ్లి అనే ఉచ్చులో ఇరుక్కకూడదు అనుకుంటున్నాను.
సాంప్రదాయ పాత్రని తుడిచేసి స్త్రీకి కొత్త పాత్రనివ్వాలనుకుంటున్నాను. కొత్త నిర్వచనమైన నిలవాలి అనుకుంటున్నాను అని అంది స్వప్ని. దాంతో ఆందోళనగా చూసింది గాయత్రి. స్వప్నికలో కొత్త మనిషి కనిపిస్తుంది. ఆవేశపు జలపాతంలో పడి కొట్టుకుపోతుందేమో అనిపించింది. అడ్డు వెళితే మరింత రెచ్చిపోవచ్చును అనుకుంది. అందుకే ఏం మాట్లాడకుండా ఉండిపోయింది. మెల్లగా తనే సర్దుకుంటుందిలే, ఆవేశం తగ్గాక సెకండ్ థాట్ వచ్చాక స్థిమిత పడుతుందిలే అని అనుకుంది గాయత్రి. మారు మాట్లాడకుండా దుప్పటి కప్పుకుని పడుకుంది. ఆమె మౌనమే ఓటమిగా భావించింది స్వప్ని. దాంతో రెట్టించిన ఉత్సాహంతో 2 పిడికిలి బిగించి ఐ గాట్ ది పాయింట్ అంది బిగ్గరగా. ఆ తర్వాత ఒకరోజు స్వప్నిక ఈమెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటుంటే రియల్ ఎస్టేట్ వారి ప్రకటన కనిపించింది. ఫ్లాట్ ఎట్ ప్రగతి నగర్, గోయింగ్ చీప్ అని. వెంటనే అనురాగ్ చెప్పిన మాటలు గుర్తొచ్చి వెంటనే బిల్డర్కి ఫోన్ చేసింది. అవి చెరువుని ఆనుకునే ఉన్నాయి అపార్ట్మెంట్స్. మొన్నటిదాకా చంద్రపు అడుగు 2,000 రూపాయలకు అమ్మం. చివరి ఫ్లాట్ గనక చదరపు అడుగుకు 100 తగ్గించి ఇస్తాను. లోన్ ఫెసిలిటీ ఉంది. ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్లు ప్రాజెక్టుని అప్రైజ్ చేశారు. మీ పే స్లిప్స్, బ్యాంక్ అకౌంట్ కాపీ, అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ తెచ్చిస్తే చాలు. 3 రోజుల్లో లోన్ శాంక్షన్ చేసేస్తారు అని అన్నాడు. అయితే ఇచ్చే రేట్ చెప్పండి అని మళ్ళీ అడిగింది. మీరు వచ్చి చూడండి మేడం, మీకు మాట్లాడుకుందాం అని అన్నాడు బిల్డర్. దాంతో ఫ్లాట్ కొంటే మంచిదా కాదా అని ఆలోచనలో పడిందామే. తన ఫ్రెండ్స్, కొలీగ్స్ చాలామంది బ్యాంకు లోన్స్ తీసుకొని ఫ్లాట్లు, సైట్స్ కొన్నారు. కొందరు ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే మరి కొందరు షేర్ల మీద ఇన్వెస్ట్ చేశారు. తనే ఏమి కొనకుండా బ్యాంకులో దాస్తుంది. పెళ్లికి ఉపయోగపడుతుందని దాచింది. కాని ఇప్పుడు పెళ్లినే పక్కన పెట్టాలనుకుంటుంది గనుక ఫ్లాట్ కొనిస్తేనే మంచిదనిపించింది. అదీగాక నా ఇల్లు అనేది మనిషికెంతో ఉత్తమిస్తుంది, ఉత్సాహం ఇస్తుంది, సంతృప్తిని ఇస్తుంది, భద్రతనిస్తుంది అని అనుకుంది. హ్యాపీ హోమ్ అవునది తన ఇంటి పేరు అని అనుకోగానే పెదవుల మీద చిరునవ్వు కదిలింది. వెంటనే అనురాకి ఫోన్ చేసింది. మీ ప్రగతి నగర్లో ఫ్లాట్ చదరపు అడుగు 1900కి వస్తే మంచి డిలేనంటవా అని అడిగింది. అతడు తన టీం నెంబర్, అందుకే కొంచెం గట్టిగానే అడిగింది. ఇంకేం ఆలోచించకర్లేదు, కొన్ని చేయండి స్వప్నిక అని అన్నాడు అనురాగ్. మీరు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారా అని అడిగింది. వెల్కమ్ టు ప్రగతి నగర్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అన్నాడు. వెంటనే హాస్టల్ నుంచి బయటపడి ఆటో ఎక్కింది. ప్రగతి నగర్ చెరువు దగ్గర వెయిట్ చేస్తూ కనిపించాడు అనురాగ్. 2 బెడ్రూమ్ పోర్షన్, 2 వైపులా బాల్కనీ ఉంది. ఫోన్లో చెప్పినట్టుగానే చెరువు ఫుల్ వ్యూ కనిపిస్తుంది. ముచ్చటగా అనిపించింది. కార్ పార్కింగ్ ఉంది కదా అని అనురాగ్ ఆరా తీశాడు. ఉందిగాని దానికి 50,000 అదనంగా అవుతుంది. ట్రాన్స్ఫార్మర్కి, డ్రైనేజ్కి, డ్రింకింగ్ వాటర్కి, జనరేటర్కి ఇంకో 1,50,000 వరకు అవుతుంది అన్నాడు. అంటే టోటల్గా 2 లక్షలు ఎక్స్ట్రాగా ఇవ్వాలా అని ఆశ్చర్యపోతూ అడిగింది స్వప్ని. ఎక్కడైనా అంతే మేడం, వాటిని రేటులో కలపం అని అన్నాడు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా బాగా పెరిగాయి అని అంది. ఆస్తి మీ సొంతం కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆ ఖర్చు గురించి ఆలోచిస్తారేమిటి? ఫ్లాట్ని వాస్తు ప్రకారం కట్టాను. మీరిద్దరూ ఈ ఇంట్లో ఎంతో హ్యాపీగా ఉంటారు, నాది గ్యారెంటీ అని అన్నాడు. అతడి మాటలకు ఉలిక్కిపడ్డారు ఇద్దరూ. ముఖాముఖాలు చూసుకున్నారు. ఎంబర్రాసింగ్గా ఫీల్ అయ్యారు కొన్ని క్షణాలు. ఆ తర్వాత ఇంకేం అడగాల్సినవి లేవు కదా అని అనురాగ్ని అడిగింది. దాంతో తల అడ్డంగా ఊపాడు. 1800 ప్లస్ 2 లాక్స్కి ఒప్పుకుంటే చెప్పండి, ఇప్పుడే అడ్వాన్స్ ఇచ్చేస్తాను. అది స్వప్నిక మొదట బెట్టు చేసిన తర్వాత అంగీకరించాడు బిల్డర్. మస్తు వస్తు బ్యాంకులో నుంచి డ్రా చేసి తెచ్చిన 1,00,000 రూపాయలని అడ్వాన్స్గా ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుంది స్వప్ని. థాంక్యూ అనురాగ్, ఐ యామ్ గోయింగ్ టు బికమ్ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఏ ఫ్లాట్. దీనికి ప్రేరణ మీరే అని అంది. కంగ్రాట్స్, మనం ఇక్కడి నుంచి క్యాబ్లో కలిసి వెళ్ళొచ్చు రావచ్చు. ఆటోలు త్వరగా దొరకవు, నేను డ్రాప్ చేస్తాను రండి అంటూ చరవగా బైక్ స్టార్ట్ చేశాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.